అనగనగా ఒక అడవిలో భాసురకం అనే ఒక బలమైన సింహం ఉండేది. అది ప్రతిరోజూ ఎన్నో జంతువులను వేటాడి చంపేస్తుండేది. దీనికి భయపడి మా జంతువులన్నీ కలిసి సింహంతో ఒక ఒప్పందం చేసుకున్నాయి. మహారాజా, మీరు వేటాడకండి, మేమే రోజుకో జంతువును మీ ఆహారంగా పంపిస్తాం అని చెప్పాయి. ఒకరోజు ఒక తెలివైన కుందేలు వంతొచ్చింది. అది కావాలనే ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం గర్జిస్తూ, ఎందుకింత ఆలస్యం చేశావు అని అడిగింది. అప్పుడు కుందేలు వినయంగా, మహారాజా, వచ్చేదారిలో మరో సింహం నన్ను అడ్డుకుంది, అది మీకంటే బలవంతుడినని చెబుతోంది అని అబద్ధం చెప్పింది. కోపంతో ఊగిపోయిన భాసురకం ఆ రెండో సింహాన్ని చంపడానికి కుందేలు వెంట బయల్దేరింది. కుందేలు దాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్లి అందులోనే ఆ సింహం ఉంది అని చూపించింది. బావినీళ్లల్లో తన నీడను చూసుకున్న భాసురకం అది వేరే సింహం అనుకుని కోపంతో బావిలోకి దూకి ప్రాణాలు కోల్పోయింది. కండబలం కంటే బుద్ధిబలమే గొప్పదని నిరూపించి కుందేలు తన ప్రాణాలతో పాటు అడవిలోని జంతువులన్నింటినీ కాపాడింది.